కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఉండడం, తెలంగాణలో కాంగ్రెస్ తో సఖ్యత ఉండడంతో కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఎటువైపు ఉన్నాడో అర్థం కావడం లేదు. అతడి రాజకీయ ప్రయాణం ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణలో అగ్ర హీరోగా ఉన్న కొనిదెల చిరంజీవి రాజకీయ అడుగులు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయన రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తారని, రీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలను కాంగ్రెస్ పార్టీతో ముగించారు. అయితే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ బీజేపీ కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షమవుతున్నారు. దశాబ్దంన్నర కిందట ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అనంతరం తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో తెలంగాణ, ఏపీ విభజన జరగడంతో చిరు ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించారు. రాజకీయాలను వదిలేసిన ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. దశాబ్దం తర్వాత అనూహ్యంగా మళ్లీ రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపిస్తుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారనే చర్చ జరుగుతుంది. తమ్ముడికి మద్దతుగా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు త్వరలో కీలక మలుపు తిరిగేటట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో కీలక పరిణామాలకు కేంద్రంగా మారుతుందనే ప్రచారం జరుగుతుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా భారీ వ్యూహంతో ఆ పరిణామం చోటు చేసుకుంటుందని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి బీజేపీ వాడుకుంటోంది. సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలో అతడికి గవర్నర్ పదవి లేదా ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి కనిపించడంతో ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని వాడుకోవచ్చని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో కొనసాగడం, తెలంగాణలో కాంగ్రెస్ లో సఖ్యత ఉండటంతో చిరంజీవి ఎటువైపు ఉన్నారో అనేది చర్చ జరుగుతుంది. ఆయన తన పూర్వ పార్టీలో ఉన్నాడా లేదా భవిష్యత్తులో కీలక పరిణామాలు జరగనున్న బీజేపీతో ఉంటున్నాడా అనేది చిరంజీవి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. అతడి రాజకీయ ప్రయాణం ఎటు తిరిగినా సంచలనం రేపే అవకాశం ఉంది.